రాష్ట్రంలో యూరియా కోసం రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సహకార సంఘాల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అదును దాటుతున్న యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా, రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నా యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. పెద్దపల్లి జిల్లా మంతనిలో పెద్దపల్లి భూపాలపల్లి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు, తోగుటలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నరసంపేట నెక్కొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలం అప్పాయపల్లి రైతు సేవా సహకార సంఘం వద్ద తెల్లవారుజామున 2 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. తీరా 150 మంది రైతులకు 2 చొప్పున ఇవ్వటంతో అక్కడ ఉన్న యూరియా అయిపోయింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం విక్రయ కేంద్రం వద్దకు రాగా అక్కడ కూడా లేకపోవడంతో పాత బస్టాండ్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అక్కడ నుంచి తెలంగాణ చౌరస్తాకు చేరుకుని అక్కడ మరోసారి ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారిని నిలువరించే క్రమంలో ఎస్ఐ రాము ఓ రైతుపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నారాయణపేట ఎస్పీ యోగేష్ ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులతో పోలీసులు సహనంతో వ్యవహరించాలని సూచించారు. పిండి దొరకలేదు, సారేం లేదు, పిండి దొరకలేదు, చేనేమో అట్లే ఎండిపోతుంది పిండి లేక. 3 గంటలకు వచ్చినాం, తవసు చేసినాం, చెమటలు వస్తున్నాయి, కాళ్ళు గుంజుకపోతున్నాయి, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. మాకు ఏం చేస్తున్నాం? మా పరిస్థితులు అట్లా వచ్చినాయి సారు. కూలీలతోనే అప్లోడ్ అన్న నయం కానీ ఇప్పుడు ఇది అట్లా వచ్చింది. ఈ 3 గంటలకు వస్తే టోకన్ రాసిండ్రు. ఇగో లైన్ లో నిలబడి కాళ్ళు గుట్టు పడుతున్నది. ఏడికి ఏకలు అనేది దూప అనేది ఎక్కడ పోతున్నారు. కాలికి పాలమూరు పోయినాం, వేసుకున్నాం, వచ్చినాం. ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది. ఇలా నసుకులో 3 గంటలకు వచ్చింది. ఇంతవరకు కనం లేదే.